జాతీయ గేయం వందే మాతరం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది భారతమాత ఆరాధన, సాధన అని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వందే మాతరం 150వ స్మారకోత్సవంలో పాల్గొన్న ప్రధాని ఏడాది పొడవునా నిర్వహించే వేడుకల్ని ప్రారంభించారు. జాతీయ గేయం గొప్పతనాన్ని వివరించిన ప్రధాని 1937లో అసలైన వందే మాతరం నుంచి ముఖ్యమైన చరణాల్ని తొలగించడం ద్వారా దేశ విభజనకు కారణమయ్యారంటూ కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రం ఏర్పాటు చేసిన వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్మారకోత్సవాలను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సామూహికంగా వందేమాతరం గేయాలాపన చేశారు. అనంతరం మోదీ స్మారక స్టాంపు, నాణ్యాన్ని విడుదల చేశారు. జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టల్ను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణనిస్తాయని చెప్పారు. జాతీయ గేయం గొప్పదనాన్ని వివరించిన ప్రధాని వందే మాతరం నేటి తరానికి ఘన చరిత్రను గుర్తుచేస్తుందన్నారు. ఈ సామూహిక గేయాలాపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని ప్రధాని అన్నారు. వందే మాతరం శబ్దం భవిష్యత్తుకు కొత్త భరోసా ఇస్తుందన్నారు. वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है. वंदे मातरम ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है. वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है, हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है और हमारे भविष्य को ये नया हौसला देता है. ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके. साथियों, हर गीत, हर काव्य का अपना एक मूल भाव होता है, उसका अपना एक मूल संदेश होता है. वंदे मातरम का मूल भाव क्या है? वंदे मातरम का मूल भाव है भारत मां भारती. ఈ గేయం ద్వారా బంకిం చంద్ర చటర్జీ స్వతంత్ర, ఐక్య, సంపన్న భారత్ కోసం స్పష్టమైన పిలుపునిచ్చారని మోదీ వ్యాఖ్యానించారు. 1937లో అసలైన వందే మాతరం నుంచి ముఖ్యమైన చరణాలను తొలగించి దేశ విభజనకు కారణమయ్యారని ఆరోపించారు. ఆ విభజన మనస్తత్వం నేటికీ దేశానికి సవాలుగా మారిందన్నారు. నేడు వికసిత భారత్ వైపు అడుగులు వేసే మార్గంలో మనల్ని తప్పుదారి పట్టించే వ్యక్తులు ఉంటారని చెప్పారు. నిరాశావాద దృక్పథం ఉన్న వ్యక్తులు మన మనస్సులో సందేహాలను సృష్టించడానికి ప్రయత్నిస్తారని, అలాంటి సమయాల్లో వందే మాత్రం మనకు స్ఫూర్తినిస్తుందన్నారు. 140 కోట్ల మంది ఉన్న భారత్కు అసాధ్యమంటూ ఏమీ లేదని ప్రధాని ఉద్ఘాటించారు. आजादी की लड़ाई में वंदे मातरम की भावना ने पूरे राष्ट्र को प्रकाशित किया था, लेकिन दुर्भाग्य से 1937 में वंदे मातरम के महत्वपूर्ण पदों को, उसकी आत्मा के एक हिस्से को अलग कर दिया गया था. वंदे मातरम को तोड़ दिया गया था, उसके टुकड़े किए गए थे. वंदे मातरम के इस विभाजन ने देश के विभाजन के बीज भी बो दिए थे. राष्ट्र निर्माण का ये महामंत्र, इसके साथ ये अन्याय क्यों हुआ, ये आज की पीढ़ी को भी जानना जरूरी है, क्योंकि वही विभाजनकारी सोच देश के लिए आज भी चुनौती बनी हुई है. వందే మాత్రం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 26 వరకు దేశవ్యాప్తంగా కవిత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించనున్నారు. వందే మాత్రం గేయాన్ని 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఈ గేయం తొలిసారి చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ప్రచురితమైంది.